ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సుపరిపాలన సాగుతుందని ఎంపీ లావుసూరి కృష్ణదేవరాయలు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం కంకణాలపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావుసూరి కృష్ణదేవరాయలు పాల్గొన్నారు. కంకణాలపల్లిలో టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరించారు. వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను 80% పూర్తి చేసిందన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో నేరుగా చర్చించే పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. రానున్న 4 ఏళ్లలో మరిన్ని నిధులు తీసుకొచ్చి సత్తెనపల్లిని అభివృద్ధి పదంలో నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే కన్నా స్పష్టం చేశారు. అవన్నీ ఎక్కువ శాతం ఎగబెట్టామంటే వినుకొండ మాచర్ల అభివృద్ధి ఎక్కువ పెట్టాం. ఎక్కడైతే నీరు లభ్యత తక్కువ ఉంటుందో అక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ మరి మీ అందరి ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసి ఉండొచ్చు, సో వాటర్ ప్లాంట్ అవసరం ఉంది, అంత కరెక్టే. కానీ దీనికంటే కూడా మీ ఊళ్ళో స్కీమ్ ఉంటుంది. స్కీమ్ మొత్తాన్ని పూర్తిగా దాన్ని పక్కన పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఊళ్ళో. దాన్ని బాగు చేసుకుంటే కూడా మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే అది న్యాచురల్గా శాండ్ ఇసుకతో ప్యూరిఫై అయ్యి వచ్చేది. దానికోసం ఆ రోజు బాగా నిర్మించారు. నాకు గుర్తుండి మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 2015-16లో ఇక్కడికి అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి గ్రామానికి వచ్చారని చెప్తా ఉన్నారు. అక్కడే కూర్చున్నారు, ఆ రోజు చెప్తా ఉన్నారు. మరి దాన్ని బాగు చేసుకుంటే కూడా మంచిదని నా ఉద్దేశం. ఎలాగైతే ఈ 2 కార్యక్రమాలు చేయడానికి అందరూ ముందుకు వచ్చారో దాన్ని కూడా బాగు చేసుకునే దానికి కలిసికట్టుగా ముందు రండి. తప్పకుండా మా వైపు నుంచి, అలాగే ఎమ్మెల్యే గారి వైపు నుంచి, మా వైపు నుంచి సహకారంలో సహాయ సహకారంలో మేము కూడా తప్పకుండా చేస్తాం. దాని మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే